హాయ్ గైస్, దిస్ ఈస్ ది మినీ బాయ్ 2.0. ఇప్పుడు మనం ఆడుతుంది మైన్ క్రాఫ్ట్ లెట్ స్పే సిరీస్ ఇన్ సర్వైవల్. అంతే గైస్, ఏముంది ఇంగ్లీష్ ట్రై చేసే అలా ఉంది, మరి కామెంట్లో చెప్పండి. మనం ఇప్పుడు లెట్స్ ప్లే సిరీస్ ఆడబోతున్నాం సర్వైవల్లో. ప్రతి ఎపిసోడ్కి ప్రతి బిల్డ్ బీభత్సంగా ఉంది. మనం ఫస్ట్ స్పాన్ అవడం మంచి ప్లేస్లో ప్లైన్స్లోనే స్పాన్ అయ్యాం. పర్లా నాకు దిగడం అవుట్ పోస్ట్ దొరికింది, విలేజర్ అవుట్ పోస్ట్ తెలిసే ఉండిద్దిగా. మన టోటల్ ఫండింగ్ దొరికింది మనకి. నెక్స్ట్ లెవెల్ 1 ఛాన్స్ అయితే వచ్చింది మళ్ళీ, అంటే ఎంటర్ డ్రాగన్ దగ్గర మంచి ఛాన్స్ కొట్టేయచ్చు చచ్చిపోయేటప్పుడు. అండ్ నార్మల్గా కూడా తీసుకోవాలంటే మనకి కావాల్సిన సూటప్ ఉండిద్దిగా. డైమండ్ ఆర్మర్, డైమండ్ కాదు కానీ సిల్వర్ ఆర్మర్. ఇంకేముంది తమ్ముడు, ఎంటర్ వేసుకోమ్మా. ఇది గైస్, ఇప్పుడు మనమైతే లెట్స్ ప్లే సిరీస్ అని ఓల్డ్కి అయితే పేరు పెట్టేసాం. ఇంకెన్నిసేపు అబ్బా ఈ లోడింగ్. నీ డైమండ్స్ ట్రై మైనింగ్ ఆన్ వై కోఆర్డినేట్ 11. మా తెలీదా మరి, నువ్వు చెప్పాలా? ఏమో గైస్, ఇంకా ఈ ఒక్కటే గైస్ నాకు గంట సేపు వస్తూ ఉంటుంది. జర్నేటింగ్ ఓల్డ్ బిల్డింగ్ టర్మినైన్ బాబు, ఎన్నిసేపు బాబు. ఇంకా లైక్ కొట్టలేని వాళ్ళు లైక్ కొట్టండి అమ్మా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారా రే, సబ్స్క్రైబ్ చేసేసుకుని చూసేయండి అమ్మా రే. ఇచ్చిన అదిరా నాన్న సబ్స్క్రైబ్. దాని పక్కన ఉన్న గంట మీద మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఇది, నా కొత్త ఛానల్ అనమాట. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఇది ఎవరిదైతే చూద్దాం, వాళ్ళకి ఇవేవే అవుతుంది. ఓకే, స్పాన్ అవడం ప్లెయిన్స్లో చెప్పాం ఇందాక ఇంట్రోలో. ప్లెయిన్స్లో స్పాన్ అయిపోయాం. ఓకే, మనం తీసిన దానికి పక్కన తెలుసుగా స్పాన్ అయిపోవటం మనం పెట్టుకుంటే కొంచెం మంచిది. కాబట్టి ఇప్పుడు ఏమైనా చచ్చిపోయాం అనుకో, అటు వెళ్ళి ఏముంది మళ్ళీ ఏడికి వస్తాం కాబట్టి గుర్తుంటుంది కొంచెం. ఇక్కడ స్పాన్ అయ్యాం మనం, అటు సైడ్ వెళ్ళాం, ఇటు వచ్చామని గుర్తుంటుంది కొంచెం. కాబట్టి కొంచెం ఈ ఒకటి స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కొంచెం ల్యాగ్ అవుతుంది గేసి, ఏమనుకోమాకండి. నెక్స్ట్ టైం నుంచి షేడర్స్ పెట్టాలి లేదా అని మీ కామెంట్ బట్టి నేను తెలుసుకుంటా. ఓకే, పర్లా చూస్తాకైతే పర్లేదు, నార్మల్గానే ఉంది. కానీ బట్ ఎందుకో ఒక ఎలాగో ఉంది సంథింగ్. షేడర్స్ వాడంగా నా పాత దాంట్లో చూసిండే మీకు తెలిసేది. ఎందుకంటే నా పాత ఛానల్లో అయితే మీకు తెలిసేది. మ్యాక్సిమం నా పాత ఛానల్ చూద్దాం ఎంతమంది గుర్తుండిద్దో కామెంట్ చేసింది. నా పాత ఛానల్ పేరేంటో చాలామందికి తెలుసు. మ్యాక్సిమం గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. వాళ్ళకు కూడా ఇంకో గివ్ అవే అవుతుంది. గివ్ అవే అయితే ఉండదు గైస్. మనం ఫ్రీ ఫైర్ ఆడదాం, ఇది ఆడతాం, తగ్గేదేలే మరి, మామూలు ఉండదు మరి. ఎన్నిసేపు అబ్బా ఇటు వెళ్దాం. ఈస్ట్ ఇటు పడుతుంది. అక్కడ ఏముంది, ఏం లేదులే. క్రీపర్ అనుకున్నా నేను, వచ్చేసి షుగర్ కేన్ చేసి క్రీపర్ అనుకున్నా. చెట్టు కొట్టేద్దాం మరి. సరిగా ఈ చెట్టు కొట్టకైతే కలుద్దాం. 9 వుడ్ అయితే వచ్చింది, పర్లా. ఏంటన్నా ఇందాక అలా ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు ఎలా అంటే మరి ఇందాక ఎఫెక్ట్ నేను చూసుకోవాలా, ఇప్పుడు ఎఫెక్ట్ నేను ఎడిటింగ్లో చూసుకున్నా కాబట్టి ఎఫెక్ట్ పెట్టడం జరిగింది. ఎలా ఉంది ఈ ఎఫెక్ట్, పర్లేదు. కాకపోతే కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకే. పర్లా. ఇక్కడ నేను ఎందుకు ఆగానంటే ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుందాం. నాకే పిచ్చోడు ఏంటన్నా అక్కడే నుంచి ఉంటాయి ఎంతసేపు అని. లేదు, స్క్రీన్ షాట్ కోఆర్డినేట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే చెప్పాక చచ్చిపోతే మళ్ళీ ఎటాలలో అని గుర్తుండగైతే వెళ్తున్నామని. ఇందాకడేలా షీప్ కనబడిందా? లేదు, షీప్లో ఉంది ఆ వైట్ కలర్లో అని. దీనిపైకి చూద్దాం అసలు కొండపైకి ఏమైనా ఉండిద్దేమో మరి. పైకి ఎక్కామనుకోండి, ఇప్పుడు మనం ఎలాగో స్పాన్ అయ్యాం. ప్లేన్స్ అంటే మొత్తం ప్లేన్స్ కూడా కాదు మళ్ళీ. ఎక్కడ గోడి ఎక్కట్లేదు కేసు, ఎందుకంటే చాలా రోజులంటే నెలలు అయిపోతుంది మనం పెట్టేసి. ఓకే, కమాన్. ఇంకా ఎక్కాలి, పైకి ఎక్కితే కానీ కనబడదు మొత్తం. ఏం చేయలేం. బ్లాక్స్ మైన్ చేద్దాం. బ్లాక్స్ మైన్ చేసాం. ఓకే, దీనిపై ఎక్కువ అది ఓకే. ఏ బా షబ్బా, అది నాకు ఏంది చిరాకు వచ్చేది. ఓకే, ఎక్కేసాం దీనిపైకి అయితే. నేను 1.21.80లో గైస్ నేను ఆడేది. 80 కూడా కాదు, 91 నేను ఆడేది. తెలుసుగా ఆడంతే అత్తాడు ఫోన్లోకి అయితే 29 రూపీస్ అంట. అది ఎందుకంటే అని మనకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ నుంచి కొంచెం లింక్ తీసుకుని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. కాకపోతే ఎక్స్ట్రా ఫైస్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు. ఓకే, అదేంటిది అవుట్ పోస్ట్, విలేజర్ అవుట్ పోస్ట్ గేస్ అది. అబ్బో, విలేజర్ అవుట్ పోస్ట్ దగ్గరికి అదేనా కాదా చూద్దాం. అబ్బా, కింద పడితే ఒక్క దెబ్బే చచ్చిపోతాం. మళ్ళీ తీసుకున్న వుడ్ అంతా పోయిద్ది, అవసరమా? అటు వెళ్దాం పాండి. చల్లగా అలా వెళ్ళి ఈడెక్కట్లా బాబోయ్. ఎటు వెళ్తున్నాం? అయిపోతా తమ్ముడు, అటు వెళ్దాం. నైస్.
ఇలా చేయడం వల్ల మనకి ఒక్కోసారి మంచిగా ఉండదు అనమాట, మామూలుగా ఉండదు, స్ట్రైట్ వెళ్ళిపోవడం. అదే మ్యాక్సిమం విజయలో అని అవుతుంది ఏంటి అబ్బా, విలేజర్ అవుట్ పోస్ట్ విజయలో అని అవుతుంది, ఏమనుకోమాకండి గైస్. అంటే నోరు తిరగట్లే, చెప్పాక చాలా రోజులు అయిపోయింది మనకైతే ఛానల్కి, మనకి ఈ మైన్ క్రాఫ్ట్ కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చేసినాయి. ఇంక నేను ఏమనుకున్నా అంటే కంటిన్యూస్గా పెడదామని అనుకుంటున్నా. ఇవి వీడియో ఎడిట్ చేసి తమ్ముని పక్కా అదే గైస్, విలేజర్ అవుట్ పోస్టే, పక్కా అది విలేజర్ అవుట్ పోస్టే. వాళ్ళు విలేజర్స్ చూసారంటే ఇప్పుడు నా మీదకి వచ్చేస్తారు బాణాలు వేసుకుని, అది కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మన కిందకి వెళ్ళిపోతాం గైస్. మనకి వద్దన్నా మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం, మాకు ఇది అంతా వద్దు. ఓకే, ఇక్కడ షీపులు కనబడతామో, ఫస్ట్ షీపుల గురించి చూస్తాం. అబ్బా దిగడం ఫాల్ డ్యామేజ్ అంతే జర, మహా అయితే 3 స్టెప్స్ కింద దిగంగానే ఒక హార్డ్ దొబ్బేసింది. అసలే నా దగ్గర ఏమీ లేవు. కోఆర్డినేట్ స్క్రీన్ షాట్ గైస్, ఇందాకలానే పిచ్చోళ్ళ అనుకోమాకండి, కోఆర్డినేట్ కాదు సారీ గైస్, ఏదో చెప్పేసా. ఫుడ్ తీసుకోవడానికి కాకపోతే స్లోగా ఉంది, కొంచెం వర్క్ అవ్వట్లా. ఎప్పుడో డౌన్లోడ్ చేసి అలా చేద్దాం అని చెప్పి ఓల్డ్ ఇప్పుడే మీ ముందు క్రియేట్ చేశాక ఏముంటే మన క్రాఫ్టింగ్ టేబుల్, దాని తర్వాత స్టిక్స్, దాని తర్వాత ఏముంది యాక్స్, ఆ 2 తీసుకోవడమే. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఫస్ట్ పికాక్స్ తీసుకుందాం. అబ్బా మనకి యాక్స్తో అంత పని లేదు, అట్టవు వెళ్ళి స్టోన్ మైన్ చేసుకొని స్టోన్ చేసేద్దాం డైరెక్ట్గా, ఏమంటారు? అంతే, పికాక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇంకా నా స్కిన్ చూపిస్తా తర్వాత. నా స్కిన్ ఎవరికైతే బాగుందో వాళ్ళైతే కామెంట్లో బ్రో బాగుంది నైస్ అలా కామెంట్ చేశానమ్మా. అదే గైస్ నాకు తెలుసు, అదే అక్కడ షీప్ అదుగొదుగు 2 షీపులు కనబడుతున్నాయి. ఓకే, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాం, కోఆర్డినేట్స్. మళ్ళీ ఇక్కడ రావాలి ఇక, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి ఇక, లోపలికి వెళ్ళి మినిమం మనకి డైమండ్ ఆర్మర్ అంటే డైమండ్ కాదులే, సిల్వర్ ఆర్మర్ కావాలి, ఐరన్ ఆర్మర్. సిల్వర్ ఆర్మర్ అంటే ఐరన్ ఆర్మర్ అనమాట. నాది అసలు నీ సిల్వర్ అంట, ఇప్పటికప్పుడు ఐరన్ అనుకోండి మర్చిపోతా, సిల్వర్ అంట దాన్ని. ఎందుకంటే సిల్వర్ కలర్లో ఉండేది సిల్వర్ అంట, ఐరన్ కాకుండా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా, వీటిని కొట్టేద్దాం ఫస్ట్. యాక్స్ అలాగో ఇందా తీసుకొద్దాం కానీ తీసుకున్నాం. ఓకే, ఇంకోటి అబ్బా, గంట సేపు ఒక్క హిట్ అయిపోయేది. ఎగరాలి ఆడి ముందు, ఇప్పుడు నాకు ఎగిరే అంత ఓపిక లేదు, బటన్ ప్రెస్ అవ్వట్లా ఫస్ట్ అక్కడ. అది ఈడు వచ్చేస్తున్నాడు అబ్బా, ఈడు వచ్చేస్తున్నాడు అబ్బో, ఈడు పరిగెత్తట్లా బాబ్బో తమ్ముడు, వాడు వచ్చేస్తున్నాడు. బాణాలు పెడుతున్నారు కదా, వస్తారా? మీకుందబ్బా తమ్ముడు శిష్య. వాటిని మొత్తం లేపేసి ఆ టోటల్ ఫండింగ్లు మొత్తం లేపేది కొడతా చూడండి. మామూలు షీల్డ్తో మొత్తం ప్రిపేర్ అయ్యి వస్తా, మామూలుగా ఉండదు చూడండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే ఐరన్ ఫామ్ ట్రై చేయడానికి చూడాలి. ఫస్ట్ విలేజ్ దొరకాలి గైస్, మనకి విలేజ్ దొరికితే ఎతకచ్చు. ఇక్కడ ఏమైనా ఉన్నాయని చూద్దాం ఉంది. ఇక నైస్ అబ్బా, ఇక్కడ ఇంకో షీప్, నైస్ బెడ్ రెడీ సెట్. ఎటు వెళ్ళినా ఇప్పుడు ఎత్తుక్కునే పనే లేదు మనకి. ఇక్కడ ఏమన్నా ఉండద్దా, ఇంకోటి ఏమన్నా చూద్దాం అండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి అబ్బా, ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి, చిరాకు వస్తుంది అలా. మనకేమో అప్పుడే హంగర్ తగ్గిపోతుంది, హంగర్ తగ్గిపోతుంది అప్పుడే. క్రాఫ్టింగ్ టేబుల్ మనం ఒక బెడ్ చేసేసుకుందాం, రెడీగా చేతిలో పెట్టుకున్నాం అనుకోండి. నైట్ అవడం పడుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. లేదంటే బేలా ఏముంది, వచ్చి లేపేస్తాయి. అబ్బా లేట్ అవుతుంది అబ్బా, ఇక్కడే నాకు టైము. సరే గైస్, ఏముంది మరి, చిరాగ్గా కవ్వు దొరికితే బాగుండు. అబ్బా మాటల్లోనే కవ్వు దొరికేసింది రైట్ సైడ్లో, దీన్ని కొడదాం. తమ్ముడు ఆగమ్మా, ఒకటి తప్పించేసుకుని ఒకటే పడింది. ఇంకోటి ఆగాగు. అది ఇరుక్కుపోయిందా, ఆగంటే అయిపోయింది అంటే పడుకోండి. ఇటు ఎల్టాకి అవ్వదు, అటే వెళ్ళాలి మళ్ళీ. అందుకే గైస్ నాకు ఈ చెట్లు అంటే చిరాకు. మంచి బేస్ ఎక్కడో చోట కట్టాలి గైస్. బ్రో బేస్ ఎలాంటిది కట్టాలో కామెంట్ చేయండి గైస్. మళ్ళీ తిరిగి స్పాన్ పాయింట్గా వచ్చాం. ఇంకేం చేద్దాం, రా ఫుడ్డే తింటున్నాం. మరి దాన్ని కుక్ చేసే అంత స్టోన్ లేదు. ఫస్ట్ అసలు పికాక్స్ చేయడానికి స్టోన్ లేదు. ఇంకేం చేస్తాం, పికాక్స్ అంటే యాక్స్ ఏంటి మళ్ళీ, ఇది స్వాడ్ కూడా చేయడానికి స్టోన్ లేదు. ఇందాక ఆ గ్రాస్ చూసి నేను క్రీపర్ అనుకున్నాను గైస్, నిజంగా అందుకే చూసా, ఆ గ్రాస్ చూసి క్రీపర్ అనుకున్నాను. సరే గైస్, ఈ స్టోన్ అంతా చేసి కలుద్దాం. ఓకే, స్టోన్ అంతా చేస్తే 32 స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకా కోల్ ఉంది, కోల్ తవ్వచ్చు చూద్దాం. కానీ ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి అది చేద్దాం. మన ఏంటి దాన్ని ఏమంటారు, మర్చిపోయాగా. దీన్ని ఏమంటారు, ఫర్నెస్ చేద్దాం. ఫర్నెస్ చేసి దానిలో ఫస్ట్ ఫుడ్ చేయాలబ్బా. ఈ రా ఫుడ్ తినలేకపోతున్నాం, ఎన్నిసేపు తింటాం రా ఫుడ్, చిరాగ్గా. ఓకే గేస్, ఫుడ్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ రోజు అయితే మనం పడుకుంటున్నాం. అది మనకి అదృష్టం ఏంటంటే బెడ్ దొరికింది, దాని పక్కనే మనకి తెలుసుగా విలేజర్ అవుట్ పోస్ట్, అది దొరికేసింది. ఓకే, అమౌంట్స్ కూడా ఏం లేవు, పెట్టాలి మనం. పెడతా గైస్,
మనం వాడేది మొబైల్ శాంసంగ్ M11 బోల్తే మామూలు ఉండదు మరి. అంటే ఓల్డ్ ఫోన్ కేసు ఏమనుకోమంటే పాతది ఎప్పుడో మ్యాక్సిమం నాకు తెలిసి 4 years 3 years బ్యాక్ది. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేసానమ్మా. దాని పక్కన ఉన్న గంట పట్టణం కూడా నొక్కేయండి. ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా మరి. ఇప్పుడు దాకా నువ్వు లైక్ కొట్టకుండానే చూస్తున్నావు. లైక్ కొట్టే గవాల పైకి వెళ్ళి కొంచెం బూస్టప్ అబ్బా. సరే వుడెన్ పికాక్స్ పడేద్దాం గైస్. వుడెన్ అన్నీ పడేద్దాం. ఓకే పడేసాం. ఫుడ్ అయితే కుక్ చేయడానికి పెట్టా. ఇది మన సెకండ్ డే. ఇది మళ్ళీ మామూలుగా ఉండకూడదు మరి. మినిమం ఉండాలి మనం. ఇక్కడ ఇంకో షీప్ దొరికింది మనకి. ఎలాగో వచ్చి అబ్బా పడదనుకున్నా గైస్. పడిపోయింది చిరాగ్గా. అక్కడ ఉన్న దాన్ని కూడా లేపేసా. మనకి తెలుసుగా ఊళ్ళొచ్చింది. ఐరన్ ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అబ్బా. ఎప్పుడు దొరికిద్దో ఐరన్ ఎప్పుడు దొరికితే మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేం గైస్. పార్ట్ 2 అయితే పక్కా 2 daysలో వచ్చేసింది. అంటే నాకు వీడియో తీసుకుని దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేను వదిలేసరికి కొంచెం టైం పట్టిద్ది. ఏమనుకోమా వీటిని లేపేద్దాం. ఫస్ట్ వీటిని లేపేద్దాం. ఎందుకు అబ్బా నన్ను అడుగుతున్నావు నువ్వు? తమ్ముడు నువ్వు అవుట్. హలో ఏడకమ్మ నువ్వు దాన్ని కొట్టకని వెళ్ళిపోవడమే. ఇంకా దీనికి తగిలిందండి. ఇప్పుడు దీనికి తగిలింది. మిస్టర్ కౌ హలో ఎక్కడ ఉన్నావా బాబు? అమ్మా హంగర్ లేదమ్మా బాబు. షిషా ఫుడ్ తినాలి అర్జెంటుగా. ఓకే ఫుడ్ అయితే తినేసాం గైస్. అక్కడ నుంచి అయితే ఇక్కడ నాకు ఏదో కనబడుతుంది ఆరెంజ్ కలర్లో. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆరెంజ్ కలర్లో ఇంకా ఏంటబ్బా అర్థం కావట్లా. అంటే లావా ఉండేది కదా. లావా ప్లేస్లో మనకి లావాని మ్యాక్సిమం రూయిన్ పోర్టల్ ఉండేది కదా గైస్. అందుకే నేను వచ్చా. తీరా చూస్తే రూయిన్ పోర్టల్ జస్ట్ లావా బేషట్. పర్లేదు అయినా పోర్టల్ చేసుకోవడానికి ఇంత లావా ఉంది మనకి. అదృష్టం పక్కనే స్పాన్ పక్కనే మహా అయితే ఒక 100 blocks అనుకోండి అంతే తేడా. మధ్యలో సింపుల్గా వచ్చేసాం మనం. స్పాన్ పక్కనే మంచిగా అయింది గైస్. మంచి ప్లేస్లో సీడ్ ఎవరికైతే కావాలో వాళ్ళకైతే చెప్పండి గైస్. ఓకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళకి నేను డిఎం చేస్తా. అంటే వాళ్ళు కామెంట్ పెడతారు కదా దానికి పెడతా గైస్. ఓకే గైస్ ఇక్కడ నుంచి మనం కదిలిపోదాం. ఫస్ట్ ఒక బ్లాక్ షీప్ ఉంది దాన్ని కొడదామా? వద్దులే వెళ్ళిపోదాం. మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఎందుకు ఇంకా దాన్ని కొట్టి స్లోగా వెళ్దాం గైస్. వద్దు గైస్ మనకి రిస్క్ అవసరమా? ఇంకేం చేస్తాం? ఉన్న 4 కుక్కుడు ఫుడ్ దాన్ని తిన్నాం అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. మెల్లగా వెళ్తా అక్కడికి వెళ్ళి మంచి ప్లేస్ ఏదైనా దొరికితే అటు వెళ్ళిపోదాం గైస్. ఓకే లావా దగ్గర దాకా అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఉందో చూసుకుంటూ వెళ్దాం సరదాగా. మంచి ప్లేస్ ఏదైనా దొరికింది అనుకోండి గైస్. అక్కడ కొంచెం కొన్ని రోజులు అంటే పర్మనెంట్ బేస్ కాకుండా టెంపరీ బేస్ కింద పెట్టుకొని దాన్ని ఉండి. అబ్బా 3 అయిపోయింది అబ్బా. అప్పుడే హంగర్ తొందర లాగేస్తుంది హంగర్ అసలు. నేను పరిగెత్తను కానీ నడుస్తున్నాను. చూడండి కావాలంటే నడుస్తున్నా. సన్ఫ్లవర్స్ అన్నే అమ్మబాబే. ఓకే ఇక్కడ తెలుసుగా మన లేపేద్దాం. ఇంకేం చేయలేం. తమ్ముడు నువ్వు అవుట్. పడుకో ఇలా ఆడ వెనకమాల అటు పడిపో. సారీ బబ్లు ఏం చేయలేం. ఎందుకంటే నా దగ్గర ఫుడ్ లేదు. కాస్మిక్ అన్న పెట్టాడు కదా దానికి పేరు. ది కాస్మిక్ 2.0లో అన్న పెడతాడు పేరు. ఓకే ఇక్కడైతే మళ్ళీ ఇంకో బ్లాక్ షీప్. అబ్బా బ్లాక్ షీప్ని కొట్టిన ఈ బ్లాక్ షీప్ 2 వచ్చేది. ఇంకో బ్లాక్ షీప్ కోసం వెయిట్ చేసిన బ్లాక్ బెడ్ వచ్చేసి. సర్లేండి గైస్ బాయ్. వెళ్ళి తమ్ముడు శిషా బాయ్. సరే గైస్ ఇక్కడ వెళ్దాం. ఇక్కడ ఏమన్నా ఉండిద్ది చూద్దాం స్ట్రైట్గా. సన్ఫ్లవర్స్ ఏంటి నా తిరగా నేను వస్తున్నాను కదా. కాదా అటు సైడ్ సన్స్గా. అబ్బా సన్కి తిరుగుతుందండి. అంటే ఈస్ట్ అయితే చూడండి అటు సైడే ఉంటాయి మ్యాక్సిమం. వెస్ట్ కింద వెనకమాల అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట సన్ఫ్లవర్స్. పర్లా చూడటానికి బాగుంటుంది కానీ స్మెల్ బాగోదంటారు. నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నేను ఎప్పుడు సన్ఫ్లవర్ చూసా కానీ స్మెల్ అంత చూడాల. దూరం నుంచి చూసా కానీ స్మెల్ చూడాల. ఇక్కడ కోల్ ఉంది. కోల్ కొట్టేద్దాం మళ్ళీ. అంత కోల్ వచ్చిందో చూద్దాం తర్వాత. ఇక్కడ ఇంకా ఒక కోల్ ఉంది దాన్ని కూడా. అబ్బా ఎటే వెళ్తుంది అయ్యా ఇది. ఎన్నిసేపు వీడు తొందర తీసుకోవట్లేదు గైస్. వీడు ఏం చెప్తాం. మోడీ కొంచెం లేట్ అయిపోయింది. అబ్బా వాటర్ వ్యూ ర్యాంప్ ఉందిగా అసలు. ఏమన్నా వాటర్ వ్యూ లేచిపోతుంది. అక్కడ ఏంటో వైలెట్ కలర్లో కనబడింది. ఓ సారీ అలా కనబడిందా. వాటర్ గ్రాఫిక్స్ మటుకి బాగా చేసేసి గైస్. ఓపిడ్ 1.21.19 బా మళ్ళీ నాకు అది క్రీపర్లా కనబడింది అయ్యా. ఒక సెకండ్ తిరిగి అటెండి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. 2 ఉన్నాయి గైస్. లేదా ఫ్రంట్ బ్యాకా అటు నుంచి వచ్చాం. యూ షేప్ గైస్ ఇది. అట్లా లావా వైపు నుంచి రైట్ సైడ్ తిరిగాం. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రైట్ సైడ్ తిరిగాం. అలా కాదంటారా? లేదంటే అంతే గైస్ కరెక్ట్గా అట్లా వచ్చి రైట్ తిరిగాం మళ్ళీ రైట్ తిరిగాం అంతే గైస్. ఈ చెట్టుని కొట్టేద్దాం ఫస్ట్. ఓకే చెట్టుని లేపేసాం ఎందుకంటే మనకి వుడ్ చాలా అవసరం. వెళ్ళే దారిలో కొంచెం కావాల్సి వచ్చింది.
ఈ వాటర్ అంటేనే నాకు అందుకే చిరాకు, అసలు ఎంత చిరాకు అంటే చూడండి గైస్, మొత్తం వాటర్ ఉంది. అక్కడ ఆడు కూడా ఉన్నాడు, డ్రోన్ కూడా ఉన్నాడు. ఇచ్చి వాడి దగ్గర అది లేదుగా ట్రైడెంట్ ఉంటే దారుణంగా తీసిద్ది, ఒక్క సగం హ్యాట్లు వేపిసిద్ది ఒక్క దెబ్బకి. అంటే ఇంకోటి వాడు గాల్లో వేసేసరికి ఇంకోటి వచ్చేసిద్ది మీదకి, ఇంకా అయిపోయినట్టే. ఇంకా అక్కడే కీలకతం మంచిగా బెడ్ చేసుకున్నాం, బెడ్ పోయిద్ది మళ్ళీ. రిస్క్ నీళ్ళలో వద్దులేండి, చక్కగా నడుచుకుని వెళ్దాం ల్యాండ్ మీద. అబ్బా ఈ భయం ఏంటబ్బా ఇలా ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది అవసరం మనకి, వద్దులే శిషా. 3 ఉన్నాయి అక్కడ. ఇక్కడ వాటరే, ఇక్కడ వాటరే, ఎటు చూడు వాటర్. మళ్ళీ శాండ్, ఇక్కడ షుగర్ క్యాన్ తర్వాత కలుగుతాను నిన్ను ఇప్పుడు కాదే, ఎందుకంటే ఫస్ట్ మంచి ప్లేస్ ఏదైనా ఎత్తుకో. అయ్యా జర్ర ఉంటే దానిలో పడిపోయి ఉన్నాయ్యా, మళ్ళీ దాన్ని లేపడానికి ఇంకొక గంట పట్టేది మళ్ళీ. ఓకే అక్కడేదో మంచిగా కనబడుతుంది, వ్యూ సరిగ్గా ఉంది. అబ్బా ఇటు వెళ్తాక అవ్వదు, మళ్ళీ వేస్ట్లా మళ్ళీ ఇటే వెళ్ళాలి. వాటర్ వైపు వెళ్ళాలంటే చిరాకు, వాడు స్పీడ్గా వెళ్ళడు, సావాడు. ఎక్కుతాడు మళ్ళీ. బాబు శిషా ఎక్కకుండా ఇటు వెళ్ళమ్మా. ఓకే ఎక్కుతున్నాడు, ఎక్కువ తమ్ముడు. అడ్రస్ అమ్మా. ఓకే పర్లేదు కేసు. నేను మొత్తం నాకు అర్థం కావట్లా అసలు నేను ఎక్కడ స్పాన్ అయ్యా. కానీ ఈ సీడ్ మటుకే ర్యాంప్ గైస్. కాకపోతే కనుక సీడ్ కావాలండి మీకు తర్వాత దీని మీద పెడతా చూడండి. కింద కామెంట్ సెక్షన్లో సీడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా గైస్, చూడండి పక్కా. ఓకే దీన్ని కొండపైకి వచ్చేసాం. ఎలా వచ్చామంటే ఇంకేముంది గైస్, నడుచుకుని వస్తే మీకు బోర్ కొట్టి మీరు స్కిప్ చేసేస్తారని, మీరు స్కిప్ చేయకూడదని నేనే కట్ చేసా, మొత్తం ముందుకు పెట్టేసా. ఏంటబ్బా ఎగురుతుంది ఒక గోట, ఏంటి ఒక్కసారి ఎగిరింది అనుకున్నా. ఏమైంది అక్కడ, ఏమ్మా 2 ఉన్నాయి, బ్లాక్ అయిపోయింది అక్కడ. అబ్బా సరైన ప్లేస్ ఉందిగా, కొంచెం ముందుకు వెళ్దాం. సరిగ్గా ఉంది అసలు అమ్మా, సరైన సీడ్గా ఇది. అబ్బా కాకపోతే వాటర్ లేవు అబ్బా, చుట్టుపక్కల చూడండి. ఇక్కడ కట్టుకోవచ్చు వాటర్, ఒక కొండంతా లేపేయచ్చు. అక్కడ కొండంతా లేపేసి కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యలో కొండ ఇది లేపేసినా వాటర్ వస్తాయి. ఎదురుగా వాటర్ ఉన్నాయి అలాగో, మనం ఎదురు కొంచెం ప్లేస్ క్లీన్ చేసినా అయిపోద్ది. కింద దిగితే అయిపోయినట్టు బతుకు. వద్దులేండి, ఇక్కడ నెక్స్ట్ టైం చూద్దాం పెట్టాలా లేదా అని ముందు తెలిసిద్దిగా. కోల్ ఉందబ్బా, కోల్ తీసుకోవడానికి ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. ఇక తర్వాత తీసుకోండి కోల్. ఇక్కడ ఇంకేముంది, హే ఇంకో భయంకి వచ్చేసాంగా. అబ్బో ప్లెయిన్ నుంచి భయం, స్నో భయం మధ్యలో ఉందంటే నాకు అర్థం కాలా. అవసరం అటు వద్దులేండి గైస్, పైకి వెళ్ళిపోయి మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. అటు సైడ్ వెళ్ళిపోయి కలుగుతాం మిమ్మల్ని. అది కొండ మీద మామూలు ఉండదు. స్కిన్ చూసారా, స్కిన్ గెస్ చేయమన్నాగా. స్కిన్ ఎవరికైతే నచ్చితే వాళ్ళైతే కామెంట్లో బ్రో నైస్ అని పెట్టండి అని చెప్పాగా. బ్రో బాగున్నాయి బ్రో, ఆడి కళ్ళు చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయి, రెడ్గా బాగుంది. నేను దానిపైకి ఎక్కాలనుకున్నా, నాకేమో అలా ఎక్కడం రాదు. పీసీలో ఉంది ఎక్కేస్తారు, పీసీలో ఎక్కేస్తారు. మొన్నేమో మొబైల్, అది కూడా శాంసంగ్. ముందుకు వస్తుంది ఇది వెనక్కి భయా పైకి. అది ఎక్కాడు. అది బా మంచిగా ఉంది, ఆ వ్యూ సరిగ్గా ఉంది తమ్ముడు. ఓకే ఇక్కడైతే వెళ్దాం, ఏముంటాయో చూద్దాం. ఎదురు అటు ఎందుకు అవసరం అంటారా, ఇటే వెళ్దాంలే. అటు వద్దు మళ్ళీ వేస్ట్ బేలా. ఒకవేళ గబుక్కొని జారిపోయి పడ్డాం అనుకోండి ఇంకా అయిపోద్ది, గాల్లోనే మన బతుకంతా అయిపోద్ది ఇక. అబ్బా ఏం చేద్దాం అంటారు. ఇక్కడ కోల్ ఉంది, కోల్ తీసేసుకుందాం. కోల్ తీసుకున్నా కలుగుతాయి గైస్ మిమ్మల్ని. ఇంక చాలా కోల్ ఉండిద్ది లోపల, నాకు తెలిసి కోల్ లోపల చాలా ఉండిద్దని. ఇంక తప్పదు గైస్, తప్పదు ఇక తీసుకోవాలి. మంచిగా మనకి బేస్ ఎక్కడ తీసుకున్నాం గైస్. వీడియో బ్లర్ అవుతుంది గైస్, నాకు తెలియదు. ఎడిటింగ్లో నేను చాలా ట్రై చేసా తీద్దామని, ఎందుకంటే వీడియో అలానే వచ్చిందని చూపిస్తుంది. మరి వీడియో అలానే వచ్చిందా లేదంటే ఎడిటింగ్లో ఏమైందా అంటే, వీడియో కొంచెం అంటే మీకు కొంచెం టైం పట్టచ్చు, కానీ నాకు ఎక్కువ పట్టిద్ది కదా గైస్. మీకు 20 minutes అంటే నాకు కరెక్ట్గా ఒక అరగంట, 30 minutes 40 minutes అలా పట్టిద్ది. ఓకే ఇక్కడైతే మంచి ప్లేస్ క్రియేట్ చేశా. ఇక్కడ ఇంకేంటి మనకు కావాల్సింది, ఒక ఫర్నేస్ ఇక్కడ పెట్టేద్దాం. అది గైస్ ఇంకేదో పెడదాం అనుకుంటున్నా, ఏదో మిస్ అవుతుంది. ఓకే ఫుడ్ కుక్ చేద్దాం. ఫస్ట్ ఫుడ్ కుక్ చేద్దాం. కుక్ అయ్యే ఉన్నాయిలే, ఉన్నాయి కదా నార్మల్ రా ఫుడ్ ఉంది. కోల్ తీసుకున్నాను అది ఇందాక పెడదాం, ఇంకా మర్చిపోయి ఇప్పుడు పెట్టా. ఓకే పెట్టా. ఇంకేదో మిస్ అవుతుంది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. చెస్ట్ అబ్బా, చెస్ట్ మిస్ అయిపోయింది. అందుకే 2 చెస్ట్లు తీసేసుకున్నాం. ఏదైనా ప్లేస్ ఖాళీ చేయాలి. ఎక్కడ పెడదాం అంటారు, ఇక్కడ బాగుంటుందా, బాగుందని చూద్దాం. అబ్బా పైన లేకదబ్బా, పెడితే మనం పెట్టాలి, ఆడే పెట్టాలి, లేదంటే బాగోదు. పైన ఏదైనా బాగుంటే సింపుల్గా ఇక్కడ పెడదాం. పైన కూడా తీసేద్దాం, పైన తీసేద్దాం. దానిపైన తీసేసి పెడదాం. కింద అనుకోండి కొంచెం ఇబ్బంది. పైన అనుకోండి గబుక్కుని క్రేపర్ వచ్చి పేలింది అనుకోండి, సామాన్లు ఏం చెదిరిపోవు మనకి, పైన ఉంటాయి కాబట్టి. కొంచెం తెలివి
మామూలుగా ఉండదు మరి, తెలివిగానే ఉంటాం. తెలివిగా లేకపోతే అట్టా ఇటు ఈ అబ్బాయి సర్దాలంటే చిరాకు. మోడే ఉంది చూసి మోడే వేసేద్దాం అంటే లాగ్ అయిపోద్ది మీకు, వీడియో సరిగా రాదు. మోడ్ చూసి షేడర్స్ పెట్టినా కొంచెం పర్లా, అది ఇంకా మోడల్ అవన్నీ వేసి వాడేమనుకోండి ఇంకేముంది, సామాన్లు సర్దుకోమని చెప్పేసిద్ది మైండ్ క్రాఫ్ట్. మోజంగుడు చెప్పేస్తాడు, బాబు శిష్యా నువ్వు తప్పుకో అంటాడు అంతే. పెట్టేసాం చాలే, ఇంకేం లేవు మన అలాగ ఇన్వెంటరీలో. వుడ్ కావాలి, ఫస్ట్ వుడ్ తీసుకొని ఏం చేద్దాం అంటారు, వుడ్ తీసేసుకున్నాం. మన దగ్గర లాగ్స్ ఉన్నాయి, లాగ్స్ ఉంది, వుడ్ తీసేసుకుంటే సెట్గా అన్నీ నీట్గా సర్దుకున్నాం. అది గైస్ మరి ఇంకేమున్నాయి ఏం లేవు ఎలాగో గైస్. నెక్స్ట్ అయితే పక్కా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తా. అంతలోకి నేను ఆఫ్లైన్లో సరదాగా ఐరన్ మైన్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే నాకు అప్పుడే నైట్ అయిపోయింది, అమ్మ బాబే మామూలుగా ఉండదుగా. తొందర పడుకోకపోతే కామెడీ ఇప్పుడు సర్ప్రైజ్ అని వచ్చింది అనుకోండి, క్రేపరు బుర్ర చెదిరిపోతుంది మళ్ళీ. అది పేలితే హాస్టలే, మన దగ్గర ఆర్మర్ లేదు, షీల్డ్ లేదు, ఏం లేదు. ఇది గైస్ నేనైతే ఆఫ్లైన్లో అయితే ఐరన్ మైన్ చూడదా. సరే గైస్ మరి, సీ యూ, టాటా, గుడ్ బై.